మ్యామ్ ఎలా ఉంది బైకర్ మూవీ? క్రేజీ బాగుంది. అంటే విశ్వ గారికి శర్వానంద్ గారికి హిట్ పడినట్టేనా? రాజశేఖర్ గారి యాక్టింగ్ అది బాగుంది చాలా బాగుంది. అంటే ఫస్ట్ టైం ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో తీస్తున్న మూవీ అని మాట ఇచ్చారు. మరి ఆ రేంజ్ లో ఉందా మూవీ అని అనుకుంటున్నా. ప్రిటీ బేబీ సాంగ్ ఎలా అనిపించింది? ఇన్స్టాలో చాలా వైరల్ అయింది కదా. అది సరిగ్గా లేదు. ఏం నచ్చింది మరి ఎక్కువ సినిమాలో? మెయిన్ అంటే అసలు ఆ మేకింగ్ అన్న సేమ్ హాలీవుడ్ రేంజ్ ఉంది. అసలు అసలు మన మన టిఎఫ్ఐ మూవీ లాగా అనిపించలేదు. చాలా అంటే బాగుంది. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో తీసుకున్నాం, అందరు మాట్లాడుకుంటారు అన్నారు కదా శర్వానంద్ గారు, మాట నిలబెట్టున్నారా? ఎస్ బాగుంది నిజంగా సేమ్. నేను అసలు మన ఫస్ట్ టైటిల్ కార్డ్కి అసలు మామూలు రేంజ్ లేదు, అసలు హాలీవుడ్ రేంజ్ ఉంది. బాగుంది. మరి రాజశేఖర్ గారి కంబ్యాక్ ఎలా అనిపించింది శర్వ గారితో కాంబినేషన్? ఓకే కంబ్యాక్ చెప్పొచ్చు. కంబ్యాక్ లాగా ఫాదర్ రోల్ బాగా మంచిగా ఉంది. ఎమోషనల్ సీన్స్ కూడా బాగా చేశారు. హీరోయిన్ గారు ఎలా పర్ఫార్మెన్స్? హీరోయిన్ ఓకే. ఓవరాల్ గా మూవీ హిట్ పట్టా బ్రో? ఇప్పుడేం చెప్పలేము. అంటే మీ ఒపీనియన్? నాకైతే ఇట్టే అన్న. మన వాళ్ళు ఎట్లా తీసుకుంటారని రేటింగ్ 5 కి నేను 4 ఇస్తాను. థ్యాంక్ యూ. అండ్ శర్వా రియలీ డిడ్ ఏ గుడ్ జాబ్. చాలా మంచిగా చేశారు. పిక్చర్ రియలీ బాగుంది. అంటే ఫస్ట్ హాఫ్ కొంచెం తీసుకుని టెంపోలో తీసుకొచ్చిన తర్వాత ఇట్ వెంట ఆన్. రాజశేఖర్ గారి క్యారెక్టర్ ఎలా అనిపించింది? సూపర్ వెరీ నైస్. అంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో మాట్లాడుకుంటారు ఈ మూవీ తర్వాత అన్నారు శర్వ గారు. సో అలా ఉందా? డెఫినెట్గా ఉంది. ఇట్స్ రియలీ గుడ్ మూవీ. ఎవ్రీవన్ షుడ్ సీ దిస్ మూవీ. ఓవరాల్ గా హిట్ అని చెప్పొచ్చా సార్? యా డెఫినెట్లీ. రాజశేఖర్ గారి క్యారెక్టర్ ఎలా అనిపించింది? సూపర్ వెరీ నైస్. ఎలా ఉంది? బ్యాక్ మళ్ళీ కమ్బ్యాక్ అనుకోవచ్చా? డెఫినెట్గా కమ్ బ్యాక్ అనుకోవచ్చు. వెరీ నైస్. సీరియస్ రోల్ చేశారు. చాలా బాగుంది. యాజ్ ఎ ఫాదర్ హస్ డన్ రియలీ గుడ్. ప్రిటీ బేబీ సాంగ్ చాలా వైరల్ అయింది. మరి మూవీలో ఎలా ఉంది సార్? చాలా బాగుంది. రియల్లీ డాన్స్ ఇస్ రియల్లీ గుడ్. థ్యాంక్ యూ. సినిమా హిట్ అయినా సార్? యా ఇట్స్ ఎ హిట్ మూవీ. ఆడియన్స్ వచ్చే మొగాల ఫేసులు చూసి కొన్ని నమ్మేయాలి. డాడ్ సినిమా అయితే అదిరిపోయింది. మన ప్రభాస్ ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రమోట్ చేసిన మూవీని ఇండియాస్ ఫస్ట్ బైక్ మోటో క్రాస్ రేసింగ్ మూవీని చూశాను భయ్యా. ఇండియాస్ బిగ్గెస్ట్ థియేటర్లను చూశాను భయ్యా. ఈ సినిమా ఎలా ఉంది తెలుసా? ఒక్క మాటలో చెప్పాలంటే మన శర్వానంద్ 100 కోట్ల బాక్స్ ఆఫీస్ ని 200 కిలోమీటర్స్ స్పీడ్ తో ఢీ కొట్టారు ఆ సినిమా. రాజశేఖర్ ఎలా ఉన్నాడు? అబ్బా నా చిన్నప్పటి సూపర్ స్టార్ భయ్యా. ఆ యాంగ్రీ మ్యాన్ ని మళ్ళీ కళ్ళ కట్టినట్టు చూపించాడు భయ్యా. ఆ పర్ఫార్మెన్స్ అదిరిపోయింది భయ్యా. కంబ్యాక్ మూవీ సెకండ్ ఇన్స్ మూవీ ఎప్పుడు వస్తుందని ఎదురు చూసాం భయ్యా రాజశేఖర్ గారికి. రాజశేఖర్ హీరోగా మానేసి సైడ్ క్యారెక్టర్ చేసుకోవడం బెటరా భయ్యా? సైడ్ క్యారెక్టర్ కాదు భయ్యా, ఆయన కూడా హీరోనే. ఇందులో శర్వానంద్ని ఒక పెద్ద సూపర్ స్టార్ గా మలిచాడు భయ్యా. ఈ బైక్ రేసింగ్ సూపర్ గా ఉంది సినిమాలో. సునీల్ నారాయణ్, వికాస్ నారాయణ్, ఇషాన్ నారాయణ్, ఈ 3 క్యారెక్టర్స్ అంటే తాత కొడుకు మనవడు బాండింగ్ అయితే ఎమోషనల్ పీక్ స్టేజ్ లో తీసుకెళ్లిపోయాడు భయ్యా. వైఫ్ అండ్ హస్బెండ్ అంటే ఫ్యామిలీ ఎమోషన్స్ కు లోబడి ఎలా అయితే తన కెరీర్ ని పక్కన పెడతాడో అసలు కళ్ళ కంటిన్యూటీ చూపించాడు భయ్య. మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే ఎమోషన్ అయితే నాకు పిచ్చిగా నచ్చింది భయ్య. సినిమాలో క్లైమాక్స్ సీక్వెన్స్ అయితే ఎడ్జ్ సీట్ పర్ఫార్మెన్స్ ఇచ్చి పడేశాడు భయ్య. అంటే శర్వా నువ్వు మామూలునే కాదే భయ్య, సంక్రాంతికి చెప్పి మరీ హిట్ కొట్టావు. కానీ ఈ సమ్మర్ కి రేస్ లో నువ్వు ఏం చేసావు? బంపర్ బ్లాక్ బస్టర్ కొడతావని చెప్పావు కదా భయ్యా. బంపర్ బ్లాక్ బస్టర్ కాదు భయ్యా, ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని బ్లాస్ట్ చేసి పడేసావు భయ్యా. సినిమా ఇండియన్ సిల్వర్ స్క్రీన్ మీద ఇలాంటి సినిమా నేను ఎప్పుడు చూడలేదు భయ్యా. ఇండియాస్ లో ఫస్ట్ మోటో క్రాస్ రేసింగ్ మూవీ అన్నారు కదా భయ్యా. ఇండియాస్ లో ఇలాంటి రేసింగ్ మూవీ బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇచ్చి పడేశారు భయ్యా ప్రతి ఒక్క ఆడియన్స్ కి. చాలా బాగుంది అన్న. అన్నయ్య చెప్పినట్టే చాలా బాగా తీసాడు. చాలా బాగానే ఉంది సినిమా, చూడొచ్చు. హిట్. ఇంటర్నేషనల్ వైడ్ గా మాట్లాడుకుంటారు అన్నారు కదా బైకర్ మూవీ గురించి, ఆ రేంజ్ లో ఉందా? అంత లేదన్న, 1 టైం బెటర్. చాలా బాగుంది. కానీ రాజశేఖర్ గారు చాలా రోజుల తర్వాత కంబ్యాక్ ఇచ్చారు కదా, వాళ్ళిద్దరు సూపర్ ఉంది అన్న. అందులో మటుకి ఇబ్బంది ఏం లేదు. చాలా బాగుంది. మంచి సెంటిమెంట్ సీన్స్ చాలా ఉన్నాయి అన్న. సినిమా మటుకి చాలా బాగుంది. ప్రిటీ బేబీ సాంగ్ ఎలా ఉంది బ్రో? ప్రిటీ బేబీ సాంగ్ ఆ సాంగ్ మటుకి అంత ఏం లేదన్న. ఎక్స్పోజింగ్ తప్ప ఇంకా అంత ఏం లేదు. సినిమా మటుకి బాగుంది. 1 టైం చూడొచ్చు. హిట్టే అన్న, ఖచ్చితంగా హిట్. అంతే అనిపించలేదు నిజంగా. మరి శర్వా గారు చాలా కాన్ఫిడెంట్ గా ఈసారి బంపర్ బ్లాక్ బస్టర్ కొడతామన్నారు. అట్లా అనుకుంటారు కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోరీ ఏం లేదు.
ఇంకోటి ఏంటంటే ఫాదర్ సన్ రిలేటెడ్ ఉంది కానీ కాకపోతే బైకర్ సంబంధించలేదు. ఎప్పుడు చూసినా వాళ్ళు వీళ్ళు ఈగో అన్నట్టే ఉంది, ఈగో క్లాసెస్ అంతా. మరి టెక్నికల్ గా ఎలా అనిపించింది? టెక్నికల్ గా అంతా నాకు అంత ఐడియా లేదు కానీ ఇట్స్ ఓకే అండి, అంతే. బోర్ కొట్టింది మ్యాక్సిమం. ఓకే, మరి మీకేం నచ్చలేదు బ్రో, ఎందుకు డిసప్పాయింట్ అయ్యారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మేము మెయిన్ గా పోవాల్సింది బైకర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కదా, కాకపోతే అక్కడ అన్ని రేసెస్ అవన్నీ ఎక్స్పెక్ట్ చేస్తాం. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఫాదర్ కి సన్ కి అంటే ఆయన కోసం ఆయన మాట పడుతుందని చెప్పి పోవడము, అట్లా ఫాదర్ కోసం పోయినట్టుంది. ఆయన కోసం 2 hours పెట్టడే ఎక్కువ అన్న, ఇంకా 3 hours అని కాదు. చిట్టి బేబీ సాంగ్ ఎలా అనిపించింది? అది సాంగ్ వినకపోవడం మంచిది. బాగుంది. ఓకే, అండ్ మధ్య మధ్యలో లైక్ ఫ్లాష్ బ్యాక్ మూమెంట్స్ లాగా వస్తాయి. బీజిఎం కూడా బాగుంది. నిజంగా చెప్పినట్టే శర్వా గారి యాక్టింగ్ ఎలా ఉంది బ్రో? చాలా బాగుంది. అంటే ఇండియాస్ ఫస్ట్ మోటార్ క్రాస్ ఫిల్మ్ చెప్పినట్టే నిజంగా బాగుండే. మరి రాజశేఖర్ గారి కమ్బ్యాక్ ఎలా అనిపించింది? యా బాగానే ఉండే. ఓవరాల్ గా హిట్ మూవీ అని చెప్పుకోవచ్చా? యా థ్యాంక్ యూ. అంటే తన వాళ్ళే